బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. రచయితగా మీరు సంపాదించిన ఆస్తి ఎక్కువ. నేను డబ్బుల గురించే మాట్లాడుతున్నాను. అవును. గౌరవం పేరు కాకుండా ఓన్లీ కమర్షియల్గా డబ్బుల గురించే మాట్లాడుతున్నాను. రచయితగా పోసాని కృష్ణమురళి ఎక్కువ సంపాదించాడా, నటుడుగా ఎక్కువ సంపాదించాడా? నటుడిగా సంపాదించారు, రెండు సంపాదించారు. ఎక్కువ ఏది? ఎక్కువ అంటే ఇదే రానా, ఇది సినిమా రైటర్గానే. అప్పట్లో డబ్బులు ఎక్కువ, అప్పుడు కొత్తగా ఎక్కువ డబ్బులు సంపాదించిన వాడిని. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా పోలీస్ బ్రదర్స్ పెద్ద షీట్ అట్టుకుంటుందంటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఒకసారి తుఫాన్ అయిపోయింది. అందరూ కోటి రామకృష్ణ పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి, మురళి గారు భలే డైలాగ్స్, మురళి గారు భలే సీల్స్ రాశారు మీరు, ఎవర్ ఇట్లాంటి చూడాల, ఇట్లాంటి మంచి సీల్స్ ఇప్పుడు మేము అంటే కోటి రామకృష్ణ గారు అందరూ. అందుకని అక్కడి నుంచి ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్ళు, ఎంత అడిగితే అంత. 2 రోజులు అయిపోయి సినిమా టక్ కొంచెం రాసుకునేవాడిని, 3వ రోజు చేతికి ఇచ్చేవాడిని. అయితే ఇదే నాకు ఒకటి చెప్పారు సార్, మీకు బాగా సీనియర్ జర్నలిస్టు, మీకు బాగా తెలిసిన వాళ్ళే. పోసాని కృష్ణమురళి పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసి బయటకు వచ్చి పరుచూరి బ్రదర్స్ ఆ టైంకి తీసుకుంటున్న అమౌంట్ కంటే ఎక్కువ తీసుకున్నాడు, తర్వాత ఆ రికార్డింగ్ ఎవరికి లేదు అని చెప్పారు. అది వాంటెడ్గా మీరు వాళ్ళకంటే ఎక్కువ కావాలని కూర్చున్నారా, లేకుంటే మీకు ఇండస్ట్రీ ఇచ్చేసిందే? అట్లా కాదు, ఎవరన్నా వాళ్ళకంటే నాకు ఎక్కువ కావాలి, వాళ్ళకంటే తక్కువ కావాలి, ఎవడిస్తాడు? ఎందుకు ఇస్తాడు? స్కిల్ ఉండాలి, దమ్ము ఉండాలి. నా సక్సెస్ని బట్టి ఇటు బాగా రాయగలడు ఒకటే లెక్క. వాళ్ళకి ఏంటంటే ప్రొడ్యూసర్స్కి, అప్పుడు డైరెక్టర్స్ కానీ, పోసాని ఒకసారి హోటల్లో కూర్చోబెట్టండి, ఇచ్చి వెళ్ళిపోతాడు స్క్రిప్ట్ అనేవాళ్ళు. ఫాస్ట్గా కూర్చుంటాను, రాసేవాడిని. 6 ఇంటికి వచ్చేవాడిని, మూసేసి లైట్లు పెట్టేవాడు కదా. ఇంట్లో కూర్చొని నేను మావిడే ఉండేవాళ్ళం. నేను అన్నం తిని మళ్ళీ రాసుకుంటా 2:30 దాకా రాసేవాడిని. రాసి మళ్ళా 5:30కి లేచి 5:30, 5:30కి దిండు కారు వెనకేసుకొని పడుకుంటా ఉండేవాడిని. ఆఫీస్కి వెళ్తుండేవాడిని అనమాట. తెల్లారితే 6:15కి 6:15కి నేను కథ చెప్పాలి, వాళ్ళు వెయిట్ చేయాలి తెల్లారిగట్ట. అట్లా 16-17 సినిమాలు శ్రీహరి కూడా టక్కన 5 నెలలు వేసి కూర్చునేవాడు. నేను వచ్చేలోపు నువ్వు కనుక లేకపోతే ఆ అరగంట మరి వేస్ట్ మళ్ళీ అయిపోతా అంట. అరగంటగా చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ శ్రీహరి గారి మరణం నాకు తెలిసి వారి కెరీర్ మొత్తం చూసుకుంటే మీదే చాలా పెద్ద పాత్ర ఉంది. ఆయన హీరోగా సర్వే అవ్వడంలో కానీ, సక్సెస్ రావడంలో కానీ. వారి మరణం తర్వాత ఎక్కువ బాధపడిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు ఉంటారు కదా. అంటే మేము 16-17 సినిమాలు రాసాం. అంటే నన్ను అడిగాడు, మురళి నాకు కొంచెం సినిమాలు రాసిపెట్టు, నేను క్యారెక్టర్లు చెప్పు అన్నాడు. అతను నాకు నచ్చాడు, ఎందుకు నచ్చాడు, బాగుంటాడు, నాతో ఫ్రెండ్లీగా బాగుంటాడు. అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నేను 10 సినిమాలు రాశానంటే 6-7 సినిమాలు శ్రీహరి పెట్టేవాడిని. అవును, చాలా సినిమాల్లో మీ సినిమాల్లో ఉన్నారు. మళ్ళీ చిరంజీవి గారి సినిమాలలో బజార్లో పెట్టించి మళ్ళీ పైతరబద్దంలో పెట్టించి, ఇలాగ పని పెట్టి, మళ్ళీ పెళ్లి చేసుకుందాలో, మళ్ళీ ఇంకో సినిమాలో, ప్రేస్ రావే సినిమాలో అన్నింటిలో పెట్టేవాడిని. పెట్టిన తర్వాత ఆ హీరో ఇస్తున్నారు మహేంద్ర గారు అంటే, అది వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు కదా, చిన్న కదా అంటే, ఏముదే నేను ఆ సబ్జెక్ట్ నేను ఎంత రాయాలో రాసి ఇచ్చేస్తానండి. ఆ చాలా సీన్లు అన్నీ ఇచ్చి ఫ్రీగా ఇచ్చేవాడిని. కోర్టు సీన్లు, ఆ సీన్లు, వేరే సీన్లు, పోలీస్. దేవ అయితే హిందీ సినిమా చెప్పేవాడిని, దీన్ని పట్టుకొని చూసుకోండి, ఇందులో సబ్జెక్టులన్నీ బాగుంటాయి సీన్లో అని అవి ఇచ్చా. ఆ తర్వాత అదేమన్నాడు, మురళి వాళ్ళకి ఇవ్వటం దానికి నువ్వే రాయొచ్చు కదా అంటే, నీ అంత అప్పుడులో 10-15 లక్షలు. అప్పుడు సినిమాకి మీరు తీసుకొని నీ పేరు మీద నేను కథా మాటలు రాస్తే నా హీరో చెప్తే కొద్దిగా పైకి వస్తాను నేను, అవి చిన్నవి కదా అంటే, అప్పుడు సాంబయ్య ఎంత ఫోటో ఎంత ఇవ్వలేండి అంటే, ఏమొద్దులే అని చెప్పి నాకు 2 లక్షలు ఇవ్వండి చాలన్న. శ్రీహరి గారి కోసం ఇదంతా ఓన్లీ శ్రీహరి.
15 లక్షలు తీసుకోవాలి అప్పుడు. 2 లక్షలే తీసుకొని కథా స్క్రీన్ ప్లే మాటలు అందులో మళ్ళా వేరే డైరెక్టర్కి ఏదో ఇదైతే మళ్ళీ రిషూట్లు కూడా నేనే చేపించి కూర్చోబెట్టి అది పెద్ద హిట్ అయిపోయిన తర్వాత నువ్వే సినిమా చేసుకో మురళి, నువ్వే ప్రొడ్యూస్ చేసుకో, నువ్వు చేసుకోలేదంటే అట్లొద్దు, ఇలాగే ఉందాం మనం, నేను రైటర్కి అలాగే ఉంటా, నువ్వు ఇలాగే అలాగే ఉంటా, ఇంకేవద్దని అట్లా 17 సినిమాలు చేసి భద్రాచలం కానీ అయోధ్య అన్ని రామయ్య గాని, లాస్ట్ అన్ని సినిమాలు నేను చాలా. చూసాను సార్. మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఆయన వికీపీడియా మొత్తం చేసే సినిమాలు మొత్తం చూస్తే శ్రీహరికి ఒక షేప్ ఇచ్చి, అంటే ఆయన సినీ కెరీర్కి ఒక షేప్ ఇచ్చి ఆయన్ని ఆర్టిస్ట్గా నిలబెట్టి స్టార్గా చేసిన ఆ 2 చేతులు మీవే, మీ పేరే కనిపిస్తుంది, ప్రతి సినిమాలో మీ పేరే కనిపిస్తుంది. బట్ అయితే ఒకటి శ్రీహరి లేదు. శ్రీహరిలో ఉన్న గొప్పతనం ఒకటి నేను నమ్మితే జీవితాంతం అలాగే నమ్ముతాడు. అంటే పోసాని అంటే ఇష్టం, పోసాని కథ చెప్పి అరగంట కథ చెప్పి వెళ్ళిపోతా, ఇంకా డిస్కషన్ లేవు, ఇక డిస్కషన్ దాని సబ్జెక్టు మళ్ళీ అదేంటి ఇదేంటి లేవు. అరగంట అయిపోయింది, ఇది అయిపోయింది అంటే బాగుంది కదా, బాగుంది అంతే, 2 మాట్లాడాడు, బాగుంది బాగుంది, ఇంకేం మాట వెళ్ళిపోయి 2 రోజుల్లో రాసిచ్చేవాడిని, ఆడబట్టి వెళ్ళిపోయేవాడిని. అదే తీసేవాళ్ళు సార్, అదే తీసేవాళ్ళు, ఏ గోల్ లేదు ఇసలు డిస్టర్బెన్స్. ఆయన మరణ వార్త తెలిసిన తర్వాత ఎలా జీర్ణించుకున్నారు? అంటే ఏం మనం అంటే డ్రమ్టిక్గా మనం చెప్పుకోలేను, కానీ అంటే ఎట్లా ఉంటుందంటే జీవితం అంటే కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. సార్, ఇది అనివార్యం. రేపు పోసానికి కృష్ణపల్లి తెచ్చిపోతాడు, ఇంకోటి పోతాడు. అందుకని ఇందులో ఆ డైలాగ్ పెట్టేది, హలో అంటేనే ఇది జననం, జీవితం, జీవితం. చలో అంటే అంటేనే శ్మశానం. అది దీనికోసం ఇందుకురా ఎంత బాధపడతారు. ఇప్పుడు ఏం సాధించాల్సిందే ఎప్పుడు ఎవ్వరు నేను సాధించాను ఇది అంటానికి ఏమి లేదండి సార్. మీరు ఇప్పుడు వచ్చేది ఒక చీమలు గూడు పెట్టి వెళ్ళిపోతుంటాయి, ఇంకో చెవు పెడతా ఉంటాయి, ఇంకో చెల్లి పోతూ ఉంటాయి, ఇంకోళ్ళు పెడతా ఉంటాయి. మనం అంతే, ఈ రాసుకుంటూ వెళ్తుంటారు, పోతూ ఉంటాం, మళ్ళా వస్తూ ఉంటాడు ఒకడెవడు, మళ్ళీ ఇంకోటి రాస్తూ ఉంటాడు, మళ్ళీ పోతూ ఉంటాడు. అంతప్పుడు నేను ఇటు చచ్చిపోయాడు కానీ అయ్యో చచ్చిపోయాడే అంటానికి నేను అనుకోను 90%. మా నాన్న విషయంలోనే, మా అమ్మ విషయంలో ఒకసారి నా కన్నీళ్ళు వచ్చినాయి. అంటే ఈ మంచోడే అన్యాయం చచ్చిపోయాడే అంటే చావడానికి ఒక టైం ఉంటుంది, అంతే కదా సార్. మనం వెళ్తున్నాము, ఇప్పుడు నేనున్నాను, చచ్చిపోయిన పెద్ద ఇష్యూ కాదు ఇది, 60+ అన్నా కానీ ఇప్పుడు అది మనం చచ్చిపోతాము అనేది నాకు భయం లేదు. ఇప్పుడు చచ్చిపోతాము అనే భయం నాకు ఎప్పుడు లేదు. వెరీ కూల్. నాకు దాని మీద ఇప్పుడు అమ్మ 100th బర్త్డే బాగుండే అట్లా లేదు సార్. అంటే అన్నీ సాధించుకున్నా షార్ట్ టైంలో అన్నీ సమకూర్చా. ఇక నేను చేయాల్సిందే లేదు. అందుకని మంచి పనులు ఉంటే చేయటం. సార్, అయితే ఒక హీరోతో మాత్రం మీకు అమితమైన స్నేహం, అమితమైన ఇద్దరి మధ్య మంచి పరిచయం కానీ స్నేహం కానీ మొత్తం ఉంది. ఎప్పుడు ఎక్కడ బయట పెట్టలేదు మీరు హరికృష్ణ గారితో. హరికృష్ణ గారికి పడిన ప్రతి సక్సెస్ మీరు రాసిందే డైలాగ్స్ అన్ని. అవును. పైగా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. లాయర్ కూడా రాశా. లాహిర్ అవును, సీతయ్య కానీ మీరంటే భలే ఇష్టం అంట ఆయనకి. ఫ్రెండ్, అదే ఫ్రెండ్షిప్. ఆయన ఏ పోసానే అంటాడు అన్నా, నేను షూటింగ్కి వెళ్తానా, రైటర్గా పను అప్పుడు రైటర్గా ఉండేవాడిని, ఇది చేస్తానా అయ్యి అడగడు. పోసానే పద మన లక్ష్మీ దగ్గర అదో పేరు ఉంటుంది, ఆవు పేరు, ఆ పేరు వాడికి వెళ్దా పద, ఆయనకి ఇష్టం ఆవులు అంటే. ఇక సీనులు లేవు, పుస్తకాలు లేవు, ఏవి లేవు, ఆయన కూర్చోటమే. అంటే అంత ఇష్టం నాకు. ఆయనకి నేనంటే ఎంత ఇష్టం. ఎక్కడికి వెళ్ళడాడు అతను, ఎవరికి వెళ్ళాడు, ఇంటి దగ్గరికి వెళ్ళటం కానీ. చాలా చాలా ఆత్మగౌరవం ఉన్న మనిషి. సార్, అంటే అన్న మా ఇంటికి రాడు,
ఇది అడుక్కుంటున్నావా, వెళ్దాం పదా, ఉమ్, రావా అంటావేంటే, వెళ్దాం పదాను, ఉమ్. పదా ఇంటికి వెళ్దాం. బట్ ఆయన బయటికి ఎవరి దగ్గరికి పెద్ద వెళ్ళరు. వెళ్ళడు. ఆయన హోటల్ ఉండేది, వెళ్ళి ఆ హోటల్లో ఉండేవాడు. ఆహ్వానం. ఆ. ఆడే కూర్చునేవాడిని కూడా వెళ్ళి, అక్కడే కూర్చునేవాడిని నేను. అక్కడ మా ఇంటికి వచ్చి కూర్చొని ఒక అరగంట గంట పైన కూర్చొని సార్. టీ తాగి కబుర్లు చెప్పి మా పిల్లలకు కొంచెం నవ్వుకొని మేము ఆడుకొని సంతోషపడతాడు తను. ఉమ్, భలే ఇల్లు కట్టా పోసాని, బాగుంది ఇల్లు, సార్. బాగుంది, ఎప్పుడు సంతోషపడతాడు. ఎన్టీ రామారావు లాగా. ఎన్టీ రామారావు అంతే, ఎవరైనా బాగా సంపాదించుకుంటున్నారంటే ఎన్టీ రామారావు సార్. ఇష్టపడతాడు. ఇంకేమైనా కావాలా అబ్బాయి నీకు, ఇంకా పైకి రావడానికి, రామారావు అంటాడు. హరికృష్ణ అంతే. ఒక రచయితగా, నటుడిగా ఇంత ప్రయాణం ఉంది కాబట్టి ఇండస్ట్రీలో, ఇప్పుడున్న జనరేషన్లో పోసాని కృష్ణమూర్తికి బాగా నచ్చే హీరో అంటే ఎవరు? నటన పరంగా కానీ. రెండు ఉంటాయి. నాకు ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే నాకు ఇష్టం. సార్. కృష్ణ గారు లేరు, ఎవరు లేరు. నాకు హీరోల్లో లెజెండు అంటే చిరంజీవి ఇష్టం. సార్. చిరంజీవి ఇప్పటికీ సూపర్ స్టారే, నెంబర్ 1. ఫ్రాంక్లీ ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్. సార్. ఆర్టిస్టుగా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసుగా. అయ్యో, నటకిరీటి. నటకిరీటి. రాజేంద్ర ప్రసాద్ గారుకి కమల్ హాసన్కి ఇద్దరు పక్క పక్కన పెడితే నీకు ఎవరు ఇష్టం అంటే నేను రాజేంద్ర ప్రసాదే చెప్తాను. సార్. ఎందుకంటే అర్థం, రాజేంద్ర ప్రసాద్ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కామెడీ సినిమా, కామెడీ సీన్ తీశారు, ఇది కామెడీ సినిమా అంటే కామెడీ అయిపోయింది, కానీ వెంటనే మినిట్లో స్పాట్లోకి వెళ్ళి కామెడీ చేసేస్తాడు. కూర్చుంటాడు, బజ్జీలు తాగుతాడు, టీ తాగుతాడు ఏదో అనగానే, సార్ ఇది కన్నీళ్ళది, ఓ అమ్మ చనిపోయిన సీన్ కూడా ఇవ్వాలి పెట్టారా, ఇది అమ్మ చనిపో, అక్కడికి వెళ్ళంగానే చచ్చిపోయింది సార్ మా అమ్మ, వెంటనే వేరియేషన్. చచ్చిపోయింది సార్ మా అమ్మ, ఎందుకు చచ్చిపోయింది సార్ మా అమ్మ, అసలు ఏమీ మాట్లాడకుండా ఏడిపిస్తాడు. సార్. ఏమీ మాట్లాడకుండా. కమల్ హాసన్ ప్రిపేర్ అవ్వాలి యాక్టింగ్ చేయడానికి, ఇతను ప్రిపేర్ అవ్వడం, ఇన్వాల్వ్ అవుతాడు. రాజేంద్ర ప్రసాద్లో ఉన్న గొప్పతనం అది. సెకండ్ అలాంటి ఆయన నన్ను చూస్తే నన్ను నవ్వుతాడు. ఆయన సీన్ పెట్టాము, ఆయన బెడ్ మీద ఉన్నాడు హాస్పిటల్లో, నేను కూర్చొని సార్ బాగున్నారా, తగ్గిందా, ఈ మాట చెప్పడానికి అటు చూడంగానే పెద్దగా నవ్వాడు. నేనంత కామెడీ నిన్ను చూస్తే మాత్రం నాకు నవ్వు వస్తుందబ్బా అనేవాడు. అది అతను తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఆర్టిస్ట్ సార్, నా దృష్టిలో. సూపర్. అంతే, బెటర్ దాన్ కమల్ హాసన్. సూపర్ సార్. అయితే దీని కంటిన్యూటీ సినిమా ఇండస్ట్రీ గురించే, ఇప్పుడు మీ మేనల్లుడి గురించే, మీ దగ్గర శిష్యరికం చేసి ఈ స్థాయికి ఎదిగి ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇండస్ట్రీలో బాలయ్య గారితో సినిమా దిగిపోతున్నారు కొట్టాల శివ గారు. సో మీ అల్లుడి ఆ ప్రయాణం, ఆ సక్సెస్ చూస్తున్నప్పుడు, మీ మేనల్లుడి సక్సెస్ చూస్తున్నప్పుడు ఒక మేనమావగా ఏనిపిస్తుంటుంది? ఎందుకంటే మేనమావ అంటే మరో తండ్రి అంటారు. కాదు, ఇప్పుడు హిట్లు ఫ్లాప్ రెండు ఉంటాయి. ఒకటి ఏం చేయాలంటే, హిట్ అయినా ఫ్లాప్ అయినా కూల్గా ప్రయాణం సాగిస్తే సినిమా ఇండస్ట్రీ చివరి దాకా ఉంటాడు. అది చెప్పదలుచుకుంది, ఎందుకంటే ఏం లేదు. ఫ్లాప్ అయిందనుకో ఏడవక్కర్లా, హిట్ అయిందనుకో పొంగి క్లబ్బులకి వెళ్ళి డ్యాన్స్లు వేసి డక్కటక్క 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 అని వెళ్ళక్కర్లా. చూడండి, తెలుసుకొని ఏది మన రాఘవేంద్రరావులో పెద్ద హిట్ అయినా కానీ అట్ట నవ్వుతూ ఉంటాడు రాఘవేంద్రరావు, ప్రౌడ్గా ఉండడు. దాసరి నారాయణరావు 100 దాటి సినిమాలు చేశాడు, పెద్ద పెద్ద హిట్స్. రామారావు గంటి, నాగేశ్వరరావు గంటి, కృష్ణగంటి, సోమబాబు గంటి, అందరి హిట్లు అన్నీ చేశాడు. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి కలిపితే అన్నీ కలిపినా కానీ ఆయన కూడా ఎప్పుడు వెర్రి వేగడం, నేనే నెంబర్ 1, ఎవడరా మన జోలికి వచ్చేది ఎవడురా అని మాడతారే, ఆ టైప్ కాదు. నేల పెంచి మనుషుల్లాగా ఉంటారు. బోళా శంకరుడు, దాసరి నారాయణరావు గారు. సార్, ఇది
ఇది ఎప్పుడు కథ మాట్లాడుకుంటూనే ఉంటాడు, చేస్తానే ఉంటాడు. అలాగే రాఘవేంద్ర గారు పెద్ద హిట్ అయినా అలాగే కంగ్రాట్ సార్ నవ్వుతుంటాడు, పోయిందనుకో అంటాడు. వీళ్ళు ఎట్లాంటి మనుషులు కాదు. రామానాయుడు ఎవరు కష్టపడి బాగా చేస్తాడో వాడిని ప్రేమిస్తూ ఉంటాడు. అందుకని రామానాయుడు ఎందుకు నెంబర్ 1 అయ్యాడు, ఇండియాలో నెంబర్ 1 ప్రొడ్యూసర్? ఎందుకంటే కష్టపడతాడు. ఇప్పటికీ చనిపోయేదాకా ఆయనే ట్రాలీ తోస్తాడు, అవసరమైతే తోస్తాడు. ఏమిరా టైం అయిపోతుంది 9కి బయలుదేరాలి, లైట్లు బర్నింగు, బాయ్ లాగా ఉంటాడు రామానాయుడు గారు. సెట్లో బాయ్ లాగా పనిచేస్తా. అందుకనే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఊరికనే వెళ్ళరు. మీ అల్లుడికి ఇది ఇలా నేర్చుకోమని, ఇలా ఉండమని చెప్తున్నారు? చెప్పడం కాదు, అది ఆయన ఎలాగో నాకు తెలిసి పోసానికి ఇష్టం వాళ్ళకి జెరాక్స్ ఆయన, నాకు తెలిసినంత వరకు. అది ఒకటి మనం చెప్పుకోవటంగా అక్కర్లేదు. ఆ వ్యక్తిత్వం ఉంటే మనం సరిపోయేదాకా సినిమా ఇండస్ట్రీలో ఉంటాం సార్. అయితే ఇంత ప్రయాణం చేసిన పోసాని కృష్ణమూర్తికి ఆపరేషన్ అరుణారెడ్డి ఈ నెల 17వ తేదీ రిలీజ్ అయిన తర్వాత కొత్తగా ఏమి ఇవ్వబోతుంది? ఆ సక్సెస్సా, గౌరవమా, డబ్బా, ఏమి ఇవ్వబోతుంది? అంటే ఏమి ఇచ్చినా నాకు ఏడుపు లేదు, నవ్వు లేదు. కాకపోతే ఈ సినిమా చేస్తే కొద్దిగా బాగుండు అని నమ్మకం నాకుంది. అంటే ఇది సింపుల్ స్టోరీ, మీరు చూడాలి. అంటే ఇంత చెప్పడానికి లేదు. అది స్క్రీన్ ప్లే మీద ఆధారపడి రాసుకున్న కథ, మంచి కథ. నేను రాసుకుంది ఇది ఇదివరలాగా ఎమోషనల్స్ బాగా ఆ టైప్ కాకుండా సింపుల్గా ఇలాంటి కథ రాద్దాం చానాళ్ళకే అని నాకు కోరిక. అట్లా రాశా. డిసప్పాయింట్ అవ్వదు అనుకుంటున్నాను. అది చెప్పిందనుకో, ఒక బాగా సక్సెస్ అయితే ఏదో కనీసం ఏదో ₹1 కోటి వస్తే ఒక 10 మందికి 20 మందికో గుండె ఆపరేషన్లు చేసడానికి అవకాశం ఉంటుంది. వెయిటింగ్ సార్. ఎందుకంటే ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమా మీకెంత ప్రత్యేకం మాకు తెలియదు, కానీ మాకు మాత్రం చాలా ప్రత్యేకం, కామన్ ఆడియన్స్కి, మా జర్నలిస్టులకు కానీ. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీలోకి లాక్కొచ్చిన సినిమా కొంచెం గ్యాప్ తర్వాత. అవును. సో అందుకని మాకు ఆ సినిమా చాలా ఇంట్రెస్ట్. వెయిట్ చేస్తున్నాం సార్. మీలాంటి మంచి మనిషికి మంచి సక్సెస్ దక్కాలి, మీరు ఇండస్ట్రీలో చాలా యాక్టివ్గా ఉండాలి, అండ్ యాక్టింగ్ కూడా స్టార్ట్ చేయండి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.